హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మళ్ళీ ఏదో కొత్త గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ అనుకుంటున్నారు కదా, అట్లా ఈజీ తీసుకోకండి. ఎందుకంటే ఈ డివైస్ నేను ఈరోజు అన్బాక్సింగ్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఇది క్లాస్ తోటి కూడా సంబంధం లేదు, మిడిల్ క్లాస్ హై క్లాస్ అని కూడా లేదు. ప్రతి ఒక్కరు ఈ వీడియో అన్బాక్సింగ్ చూసిన తర్వాత అందరికీ ఈ డివైస్ వాళ్ళ ఇంట్లో ఫిట్టింగ్ చేయించుకోవాలని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ డివైస్. చాలామందికి అసలు తెలియదు కూడా ఇలాంటి డివైస్ ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టి అమెజాన్ నుంచే ఆర్డర్ పెట్టాను. 1500 రూపీస్ డివైసే, రీజనబుల్ కాస్ట్ కాబట్టి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అందరికీ యూజ్ వస్తుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. నేను కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇది యాక్చువల్గా నేను అమెజాన్ నుంచి తెప్పించిన తర్వాత నేను ఇద్దరు ముగ్గురికి, మా ఇంటి పక్క వాళ్ళకి అందరికీ చూపించాను. నేను చూపించిన తర్వాత వాళ్ళు కూడా చూసి అరే ఇలాంటి డివైస్ కూడా ఉంటుందా అని నాకే అడుగుతున్నారు. అంటే నాకు తెలుసు కానీ పెద్దగా అంత ఐడియా పోలేదు నాకు. కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వకముందు నేను అసలు యాక్చువల్గా మా ఇంట్లో ఫిట్టింగ్ చేయించాల్సింది కానీ ఇంకా నేను అంత ఆలోచన పోలేదు. బిల్డర్ డైరెక్ట్ అన్నీ ఫిట్టింగ్ చేసి ఇచ్చాడు కాబట్టి ఐడియా రాలేదు. అయితే ఇదేంటంటే మీకు 1500 రూపీస్లో కంప్లీట్ మీ ఇంట్లో ఉన్న అన్ని గ్యాడ్జెట్స్కి, డివైసెస్కి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ప్రైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నేను యాక్చువల్గా 2-3 అటెంప్ట్స్ తెప్పించాను అమెజాన్ నుంచి. 2 ఫెయిల్యూర్ వెళ్ళినాయి. అంటే అవి తెప్పించిన తర్వాత వర్క్ చేయకపోతే చూశాను నేను, రిప్లేస్మెంట్ 10 డే రిప్లేస్మెంట్ ఉండింది. అయితే రిటర్న్ పెట్టేసి అమెజాన్ అష్యూర్డ్ ఏదైతే ఉందో ఆ ఐటెం తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ మాటికి ఇన్నిసార్లు రిటర్న్లు ఎందుకు అని చెప్పేసి ఈసారి తెప్పించింది కంప్లీట్ చెక్ చేసుకున్నాను, ఓకే ఉంది. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మీరు చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా ఈజీ సింపుల్ ఐటెం. మీరు ఇది చూసినంటే ఇంకా తెల్లారే నెక్స్ట్ డే మార్నింగే మీరు ఆర్డర్ పెట్టేస్తారు, తెప్పించి ఫిట్టింగ్ చేయించేస్తారు. అంత బ్యూటిఫుల్, ఇంకా అంత అంటే చాలా యూస్ఫుల్ ఐటెం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇంకోటి, నేను వేరే ఐటెం యాక్చువల్గా ఇది ఇప్పుడు ఇంట్లో ఫిట్టింగ్ కోసం నేను తెప్పియలేదు. ఇది వేరే ఐటెం కోసం నేను తెప్పించాను. దీంతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. ఆ ప్రాజెక్ట్ కూడా చాలా యూస్ఫుల్ అందరికీ. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే చెప్పేస్తే ఇంకా సస్పెన్స్ మజా ఉండదు కాబట్టి నేను అది వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ అందరికీ అది డిస్క్లోజ్ చేస్తాను. కంప్లీట్ అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఐటెంని నేను ఎట్లా యూస్ చేశాను, ఇంకా దానికి అంటే మీరు కూడా చేసుకునేలాగా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ప్రతి ఒక్కరు ఈజీ. అది కొంచెం స్లైట్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ లేకపోయినా నా వీడియో తీసుకెళ్ళి ఎవరైనా టెక్నీషియన్కి చూపించేస్తే ఆయనకు ఫుల్ ఐడియా వచ్చేసి మీకు హెల్ప్ చేసి ఆయన సేమ్ ఐటమ్ మీకు తయారు చేసి కూడా ఇచ్చేస్తాడు. అట్లా సింపుల్ వేలో మీకు వీడియో చేసి పెడతాను. ఈ ఐటమ్ ఇప్పుడే ఇమీడియట్లీ నేనేం ఫిట్టింగ్ చేయట్లేదు మా ఇంట్లో. ఇది తెప్పించిన పర్పస్ వేరే. ఆ పర్పస్ పైన కూడా వీడియో చేసి త్వరలోనే, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్లోనే అది వీడియో కూడా పెట్టేస్తాను. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అయితే ఐటమ్ ఇదండి. ఇది చిన్న బాక్స్. ఇంకా డైరెక్ట్ దీని గురించి ఇక్కడ ఎందుకు, నేను అన్బాక్సింగ్లోనే చెప్పేస్తాను ఈ ఐటమ్ ఏంటో అనేది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదండి, నేను అమెజాన్ నుంచి 1500లో తెప్పించిన స్మార్ట్ గ్యాడ్జెట్. ఇది బాక్స్ పైన మీరు బ్రాండింగ్ చూడొచ్చు, అమిసీ స్మార్ట్ అని చెప్పేసి. ఓవర్ వోల్టేజ్ ఓవర్ కరెంట్ ప్రొటెక్టర్. ఇది దాని పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఎంసీబీ లాగా ఉంటుంది. ఇది అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, ఆటో రీకనెక్ట్, ఇంకా వోల్టేజ్ యాంపియర్స్ది డిస్ప్లే ఉంది దానిపైన. ఎల్ఈడి డిస్ప్లే, 7 సెగ్మెంట్ 3 డిజిట్ ఎల్ఈడి డిస్ప్లేలు 2 ఉన్నాయి. అంటే వోల్టేజ్కి సపరేట్, కరెంట్కి సపరేట్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. ఇది ఏబిఎస్ ప్లాస్టిక్లో చేసేసి 170 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. నేను అన్బాక్సింగ్ చేసి మీకు దీంట్లో ఏమేమి వచ్చినాయో అది మాత్రమే కాకుండా మీకు కంప్లీట్ మల్టీమీటర్ పెట్టి అంటే ఎట్లా డెమాన్స్ట్రేషన్ కూడా, దాంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇందులో ఆ గ్యాడ్జెట్ ఇంకా మీకు డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటి వారంటీ కార్డ్ వచ్చింది, ఇంకోటి మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇందులో ఇక్కడ మీరు చూడొచ్చు దాన్ని ఎట్లా వైరింగ్ డయాగ్రామ్ అంతా ఉంది ఇక్కడ. అంటే మీరు ఇంట్లో మెయిన్ స్విచ్ దగ్గర కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది 140 నుంచి 300 వోల్ట్ వరకు పనిచేస్తుంది. 1 amp to 63 amps కరెంట్ రేటింగ్, 2 watts పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్ మోడ్స్, 15 ప్రోగ్రామ్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు అంటే నచ్చినట్టు మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ సెట్టింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వారంటీ కార్డు కూడా చూడొచ్చు మీరు. అది ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి వారంటీ కోసం. ఇదండి మన అమిసీ స్మార్ట్ డివైస్. ఇది ఇక్కడ మీరు డిస్ప్లేస్ చూడొచ్చు. దాని 3 డిజిట్లు ఉన్నాయి. ఇంకా సపరేట్ ఇక్కడ ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి. అన్ని స్టేటస్లు అవి చూపిస్తాయి. అంటే మీరు దాన్ని సెట్ చేసినప్పుడు ఆ ఎల్ఈడీస్ గ్లో అవుతాయి. ఇక్కడ బటన్స్, పవర్ బటన్, సెట్ బటన్, అప్ డౌన్ బటన్
బటన్ అంటే మీరు వాల్యూస్ సెట్ చేసుకోవడానికి, ఇంకా ఇక్కడ కనెక్షన్స్ ఇవ్వడానికి ఇన్ అంటే న్యూట్రల్ లైన్ ఇక్కడ 2 కనెక్షన్స్ ఇవ్వాలి. ఆ స్క్రూ లూజ్ చేసి ఇక్కడ నుంచి అవుట్ తీసుకోవాలి, న్యూట్రల్ ఇంకా లైన్. అంతే సింపుల్. మీరు మెయిన్ స్విచ్ దగ్గర ఇది డిన్ రియల్ మౌంట్ అంటే వెనకాల మీరు ఇక్కడ డైరెక్ట్ ప్యానెల్ బోర్డ్స్లో ఉంటాయి కదా, పవర్ ప్యానెల్ బోర్డ్స్, దాంట్లో కూడా డైరెక్ట్ ఇన్స్టాలేషన్ ఇంటి మెయిన్ స్విచ్ దగ్గరనే ఫిట్టింగ్ కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ నేను తెప్పించింది వేరే పర్పస్, అదంతా మీకు డీటెయిల్గా తర్వాత నేను మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇది నేను ఇప్పుడు మీకు మల్టీమీటర్ పెట్టి కూడా కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. యాక్చువల్గా మా ఇంటి దగ్గర కరెంట్ వోల్టేజ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత పగలు ఫుల్ లోడ్ ఉన్నప్పుడే మా ఇంటి దగ్గర 240 245 ఉంటుంది. ఇంకా కొంచెం నైట్ ఈవినింగ్ టైంలో అయితే 250 దాటి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి 255 కూడా వెళ్ళిపోతుంది. అందుకే చాలా రిస్కీ అని చెప్పి నేను ఇలాంటి ఐటమ్ తెప్పించాను. ఎందుకంటే మన గ్యాడ్జెట్స్ మోస్ట్లీ 230 వోల్ట్ వరకు అట్లా కరెక్ట్ పని చేస్తాయి కదా. నేను 2 పిన్ కనెక్టర్ పెట్టేసి 2 118 వైర్స్ తోటి ఇన్పుట్లో లైన్ న్యూట్రల్ కలిపేసాను. ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్కి పెట్టి మీకు ఆన్ చేసి డెమో ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, పవర్ అప్ కౌంట్ డౌన్ టైమర్ స్టార్ట్ అయిపోయింది, 5 4 3 2 1 అని. అది 0 అవ్వగానే టక్ మన ఆన్ అవుతుంది. మీటర్లో చూడొచ్చు మీరు, ముళ్ళు ఆన్ అయిపోయింది, వోల్టేజ్ అవుట్పుట్ వచ్చేసింది. అది టైమర్ డిలే మీరు ఎంత అంటే అంత టైం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది టైం డిలే 10 సెకండ్స్ డిఫాల్ట్, అదే బెటర్. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అది. ఇక్కడ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, అంటే పవర్ ఆన్ ఆఫ్ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఇంకోటి గ్రీన్ స్టేటస్, కరెంట్ ఉందా లేదా అనేది గ్రీన్ స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇంకా ఇది అప్ డౌన్ మీకు మెను కంప్లీట్ సెట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు 3 సెకండ్స్ అట్లా A1 మెను. ఇది మీకు పవర్ ఆన్ డిలే టైం 10 సెకండ్స్ ఉండింది కదా ఇందాక, అది ఎంత అంటే ఎన్ని అంటే అన్ని సెకండ్స్ మీరు 1 to 30 సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే A2, ఇది ఓవర్ వోల్టేజ్ వాల్యూ మీరు ఎక్కడ కట్ అవ్వాలి అనేది సెట్ చేసుకోవచ్చు. A3 అంటే ఇది ఓవర్ వోల్టేజ్ రికవరీ వాల్యూ. ఇంకా A4 అంటే మీకు ఓవర్ వోల్టేజ్ రికవరీ డిలే. ఇంకా 5 అంటే ఓవర్ వోల్టేజ్ యాక్షన్ టైం, ఎంత స్పీడ్గా అది యాక్ట్ చేసి రియాక్ట్ అవ్వాలనేది. ఇది A6 అనేటి అన్ని అండర్ వోల్టేజ్, ఇది అండర్ వోల్టేజ్ వాల్యూ, అండర్ వోల్టేజ్ రికవరీ డిలే టైం, ఇంకా రికవరీ యాక్షన్ టైం అంటే ఎంత స్పీడ్గా మీకు అది యాక్ట్ అవ్వాలనేది. ఇది 10 ఏమో ఓవర్ కరెంట్ది, ఎంత యాంప్స్ మీరు సెట్ చేసుకుంటే అది మించినప్పుడు కట్ అవుతుంది. ఓవర్ కరెంట్ రికవరీ డిలే, ఓవర్ కరెంట్ యాక్షన్, ఇంకా మీకు వోల్టేజ్ క్యాలిబ్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఇది వోల్టేజ్ క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఓవర్ కరెంట్ అటెంప్ట్స్ ఎన్ని అనేది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, అంటే ఒక 20 అటెంప్ట్స్ వరకు. ఇంకా మీకు ఇందులో మీకు కరెంట్ క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఎండ్ ఉంటుంది. ఎండ్ అయిన తర్వాత ఆ మెను సేవ్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత మీరు యూస్ చేస్తే మీరు సెట్ చేసిన వాల్యూ దగ్గర అది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా కౌంట్ డౌన్ టైమర్ ఉంటుంది. చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఇది. మెయిన్ స్విచ్ దగ్గర ఫిట్ చేసుకుంటే మీ ఇంట్లో వోల్టేజ్ మీరు సెట్ చేసిన వాల్యూ కంటే మించిందంటే టక్ మన ఆఫ్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్. అంటే డేంజర్ వాల్యూ ఒక 250 255 అట్లా పెట్టుకుంటే మనం సరిపోతుంది. నేను ఇది తెప్పించింది పర్పస్ వేరే. నేను దీంతో ఇంకో ఐటమ్ చేస్తున్నాను, అది 2-3 డేస్లో కంప్లీట్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. అయితే ఎట్లా అనిపించింది ఇది అమెసి స్మార్ట్ గ్యాడ్జెట్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది 1500 రూపీస్కి వర్తా కాదా? ఈరోజు అయితే 1550 చూపిస్తుంది ప్రైస్. ఇక్కడ అవుట్పుట్ కూడా మీరు చూడొచ్చు. నేను ఆన్ ఆఫ్ కూడా చేసి చూపిస్తాను, మీటర్లో మీకు డెమో ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మీకు ఎట్లా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.